10వ తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. 2026లో భాగంగా మొదటి రోజు తెలుగు పేపర్ 1 రెగ్యులర్ పరీక్షలు కేంద్రాల్లో మొత్తం 12,684 విద్యార్థులకు గాను 12,673 విద్యార్థులు హాజరైనారు. 11 మంది విద్యార్థులు గైర్హాజరైనారు. రెగ్యులర్ విద్యార్థుల హాజరు శాతం 99.91%. సప్లిమెంటరీ విద్యార్థులకు సంబంధించింది పరీక్ష కేంద్రాల్లో 12 మంది విద్యార్థులకు గాను 12 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత మరియు డిఓ రాము పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పరీక్ష గదుల్లో వెలుతురు, తాగునీరు, శౌచాలయాల నిర్వహణ సక్రమంగా ఉన్నాయా అనే విషయాలను పరిశీలించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని వారు పేర్కొన్నారు.
68 సెంటర్స్ ఉన్నాయి 10వ తరగతి పరీక్షలకు సంబంధించి. 68 సెంటర్కి సంబంధించి పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ని కూడా సెంటర్లలో ప్రొవైడ్ చేయడం జరిగింది. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 9:30కు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. 9:30 నుంచి 12:30 వరకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. 9:35 వరకు కూడా పిల్లల్ని అలో చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పిల్లలు హాల్ టికెట్ ఏదైతే ఉందో ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లను కూడా మనము పిల్లల్ని అలో చేయడం జరుగుతుంది. సెంటర్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామినేషన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది రాస్తారు? మొత్తం 12,000. అదేవిధంగా వన్స్ ఫెయిల్డ్ పిల్లలు ఏదైతే ఉన్నారో 59 మంది వన్స్ ఫెయిల్డ్ పిల్లలు ఉన్నారు. మొత్తం ఒక సెంటర్లో ఏదైతే వన్స్ ఫెయిల్డ్ అదేవిధంగా రెగ్యులర్ పిల్లలు కూడా ఒక మన గవర్నమెంట్ గౌట్ హై స్కూల్ ఓల్డ్లో వన్స్ ఫెయిల్డ్ పిల్లలు అదేవిధంగా రెగ్యులర్ పిల్లలు కూడా ఆ సెంటర్లోనే రాస్తున్నారు. రిమైనింగ్ సెంటర్లో అన్ని సెంటర్లలో రెగ్యులర్ పిల్లలే రాస్తున్నారు. సార్ ఏంటంటే జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంకు రావాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 10వ తారీఖు నుంచే విద్యార్థులకు స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా మనం అభ్యాస దీపికలు అదేవిధంగా సబ్జెక్ట్ ఫోరం వాళ్ళతో స్పెషల్ మెటీరియల్ కూడా తయారు చేయించి ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేయించడం జరిగింది. అందులో పిల్లలకు మనం డిసెంబర్ నుంచే టెస్టులు పెట్టడం, ఆ టెస్టులు పెట్టే క్రమంలో రోజుకు ఒక 2 ప్రశ్నలు ఇచ్చి ఆన్సర్లు చేయమనడం, ఆ రకంగా స్లిప్ టెస్టులు పెట్టడం. అదేవిధంగా గ్రాండ్ టెస్టులు కూడా మొత్తం టోటల్ 6 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసినాం ఇప్పటి వరకు. ఒకటేమో లాస్ట్ ఇయర్ సెట్ 2 ఎగ్జామినేషన్ యాన్యువల్ పేపర్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి పిల్లలకు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పేపర్ ఎట్లా వస్తుందో క్లియర్గా తెలుసు కాబట్టి అలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ఎస్సి పరీక్షలు జరుగుతున్నాయి. మరి మన జిల్లాలో 334 స్కూళ్ళకి సంబంధించి 12,693 విద్యార్థులు పరీక్షకి హాజరవుతున్నారు. సో మనకి కలెక్టర్ గారు మొన్ననే విద్యార్థులకు కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా మాట్లాడుతూ వాళ్ళకి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఎలాగా ధైర్యంగా పరీక్షలు రాయాలి అని చెప్పి వాళ్ళకి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా మనము చీఫ్ ఎగ్జామినర్స్కి ఇతర డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఇందులో స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీటింగ్స్ ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎగ్జామినేషన్స్ జరిపించాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ కొన్ని పాఠశాలల్ని మేము ఇక్కడ ఇతర మండలాలలో కూడా అధికారులు కూడా ఇన్స్పెక్షన్ చేస్తారు. సూపర్వైజరీ ఆఫీసర్స్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలకి తాగునీరు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.